పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఏ విషయమైనా అసెంబ్లీలో తేల్చుకుందామన్నారు సీఎం చంద్రబాబు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికపైన చర్చిద్దామన్నారు. అసెంబ్లీలో చర్చకు మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు సీఎం. రాయలసీమని రత్నాల సీమగా చేస్తానన్నారు. అన్నమయ్య జిల్లా బోయినపల్లిలో పేదల ఇళ్లకి వెళ్లి పెన్షన్ అందజేశారు సీఎం చంద్రబాబు. గ్రామంలో దోబే ఘాట్ ని పరిశీలించారు. రజకులతో కలిసి కాసేపు ముచ్చటించారు సీఎం. కష్ట సుఖాలని అడిగి తెలుసుకున్నారు. అనంతపురంలో ఈ నెల 10వ తేదీన సూపర్ 6 సూపర్ హిట్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు పయ్యావుల కేశవ్. ఐసీయూకి వెళ్లిపోయిన రాష్ట్రానికి ఆక్సిజన్ అందించి కేంద్రం చేయూతనిస్తుందన్నారు. పెన్షన్ పంపిణీ పండుగలా సాగుతుందన్నారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పెన్షన్స్ ఇవ్వకుండా వృద్ధులని ఇబ్బంది పెట్టిందన్నారు. విజన్ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు సుపరిపాలనతో పెన్షన్ ప్రక్రియ గాడిలో పడిందన్నారు. బీజేపీని మరింత పటిష్టం చేస్తున్నామన్నారు ఏపీ పార్టీ అధ్యక్షుడు మాధవ్. గ్రామ గ్రామాన పార్టీని పునర్నిర్మిస్తున్నట్టుగా తెలిపారు. మన పార్టీ మన జెండా పేరుతో పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. రాజమండ్రి విస్తృత స్థాయి సభలో మాట్లాడారు. కావలి నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ నెల్లూరు కలెక్టర్ కి కంప్లైంట్ చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. టీడీపీ ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. యూరియా కొరతను నిరసిస్తూ శ్రీకాకుళం రైతులతో కలిసి వైసీపీ నిరసన చేపట్టింది. కలెక్టరేట్ కి ర్యాలీగా వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినాదాలు చేశారు. అనకాపల్లి జిల్లా గిడుతూరులో మల్లవరం వాటర్ ఛానల్ కి గండిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. గండిని వెంటనే పూడ్చాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతులు నిరసనకు దిగారు. మెడకి ఉరితాళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు ఉల్లి రైతులు. ఉల్లి మొక్కలని చేతబట్టి వారంతా నినాదాలు చేశారు. ఉల్లికి గిట్టుబాటు ధర 3000 కల్పించాలని డిమాండ్ చేశారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.